హాయ్ అండి. మనం తీసుకున్న ఆర్మ్ స్కేల్తోనైతే మనం మొన్న అయితే 7 ఇంచెస్తోనైతే పేపర్ మీద కట్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మా అత్తయ్య బ్లౌజు. ఇది వచ్చేసి మనకి టైట్ ఫిట్టింగ్ అనేది 10 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. ఆర్మ్ లూజు ఇక్కడ లెంత్ వచ్చేసి మనకు మొత్తానికి హ్యాండ్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. హ్యాండ్ మార్కింగ్ అనేది మనకి లెంత్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మనకు ఆర్మ్ డౌన్ చేసుకోవడానికి అయితే 3 ఇంచెస్ పెట్టేసుకుంటాం కదా. అది కూడా మనకి ఇలా హ్యాండ్ ఏ విధంగా ఉందో మనకు ఆది బ్లౌజ్తోనైతే మొత్తానికి ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకు 10 ఇంచెస్ మనకు 9.5 దాకా అయితే వస్తుంది. మినిమం 10 ఇంచెస్ వరకు అయితే ఈ ఆర్మ్ స్కేల్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. మొత్తాన్ని అయితే మనము ఆది బ్లౌజ్తోని ఎంతవరకు వచ్చిందో అనేది ఈ విధంగా అయితే మనం కోల్ చేసుకున్నాం కదా. కోల్ చేసుకున్న తర్వాత మనము సంక డౌన్ కోసం అయితే 3 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేసుకోండి. మొత్తానికి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు 9.5 వరకు అయితే ఉంటుంది కదా. 10 ఇంచెస్ అని చెప్పాను కదా, నేను 10 ఇంచెస్ కాకుండా 9.5 ఒక హాఫ్ ఇంచ్లోనే తేడా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి 2 ఇంచెస్ వరకు కిందికి డౌన్ అనేది చేసుకుంటాం కదా. మనకి సంక డౌన్ అనేది మధ్యలో అయితే మనకు 2 ఇంచెస్ వరకు డౌన్ చేసుకుంటాము. లాస్ట్లో మనకి కింద టైట్ ఫిట్టింగ్ కోసం అయితే 3 ఇంచెస్ వరకు అయితే చేసుకుంటాం కదా. మొత్తానికి ఇలా అయితే మార్కింగ్ చేసేసుకున్నాను. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఆర్మ్ స్కేల్ అనేది ఏ విధంగా పెట్టాలనేది చూడండి. ఇక్కడ నేను మనం మొన్న పెట్టినప్పుడు 7 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేసి అయితే పెట్టుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పైన 1.5 ఇంచ్ అనేది ఇది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మనకు 10 ఇంచెస్ అంటే లావుగా ఉన్న వాళ్ళకైతే మనకు 10 ఇంచెస్ వస్తుంది కదా. అందుకోసం అనేది మనకి 2 ఇంచెస్ వరకు షోల్డర్ పైన అయితే మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి లోతు కోసం అయితే పైనుండి హాఫ్ ఇంచ్ అనేది లోతు అయితే తీసుకుంటాం కదా. ఆ లోతు తీసుకోవడానికి ఈ విధంగా అయితే నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇది పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్లో అయితే ఉంటుందండి. మనం ఆర్మ్ స్కేల్ అనేది యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది. మనం సరిగ్గా మనకి ఏ విధంగా వస్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా పెట్టామో ఫస్ట్ మనకు కొస అనేది ఇక్కడ పెట్టాము కదా, మనకు తీపేసి మనం పై వైపు నుండి హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసాం కదా. చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది పై వైపు నుండి లోపల వైపుకు మార్కింగ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టి చూడండి. మనకి ఎంత కావాలనుకుంటే మెజర్మెంట్ టైట్ ఫిట్టింగ్ 9 ఇంచెస్ 10 ఇంచెస్ ఇలా మనకి ఎంత మెజర్మెంట్ కావాలనుకున్నా కానీ మనకు లోత్ అనేది ఈజీగా తిరిగిపోతుందండి. ఇది చాలా బాగా అయితే వచ్చేసింది. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది. ముడత అనేది రాకుండా వస్తుందని చూడాలి. చూడండి మొత్తానికి బ్లౌజ్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ ఇది వచ్చేసి మా అత్తయ్య బ్లౌజ్ కాబట్టి నేను చూపిస్తాను. చూడండి మనకు బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది, మనకు ముడత వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి మొత్తానికి హ్యాండ్ కర్వ్ అనేది చూడండి ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా అయితే మనకు సరిపోతుంది కదా. మనం పెట్టేటప్పుడు ఆర్మ్ స్కేల్ ఎప్పుడైనా కానీ పై వైపు నుండి లోపల వైపు మార్కింగ్ చేసుకున్నామంటే 10 ఇంచెస్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చాలా గమనించండి.